మే 24 దేవుని వాగ్దానం. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. కీర్తనలు 71:14. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనము మరొక దినాన్ని చూసి దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడు కూడా అనుభవించే వారంగా ఉండాలి. మన జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆనందమయంగా గడపాలి. అలా ఉండాలి అనంటే దానికి నిరీక్షణ అనేది చాలా అవసరం. చాలామంది హోప్లెస్గా ఉంటారు. అంటే భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియకుండా శూన్యంగా మిగిలిపోయే పరిస్థితులను వారు ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ నిన్ను నిరీక్షణకు కారణభూతుడిగా నిలిపిన ఆ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేనికోసమైతే నిరీక్షణ లేకుండా ఉన్నావో, ఏదైతే దొరకదు, ఇంకా నాకు ఇది జరగదు అని నువ్వు ఆలోచిస్తున్నావో అది ఖచ్చితంగా జరిగేలాగా ఆ మంచి కార్యము నీ జీవితంలో ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభువుని బట్టి మనం ఎల్లప్పుడూ నిరీక్షించాలి, మరి ఎక్కువగా ఆయన్ని కీర్తించాలి. ఆ కార్యము ఆయన జరిగింపజేస్తాడు అని నువ్వు నమ్మి ప్రభువుని కీర్తింపజేస్తే, ఆయనను మహిమపరిస్తే నీ నిరీక్షణ ఖచ్చితంగా ఫలిస్తుంది. ప్రియులారా, మనుష్యుల మీద నువ్వు నిరీక్షణ ఉంచొద్దు. పరిస్థితులను బట్టి నీ నిరీక్షణ కోల్పోవద్దు. దేవుడు ప్రతి పరిస్థితిని మార్చి నీకున్న పరిస్థితులను నెరవేర్చి నీకు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునిలో నిరీక్షించు, ప్రభు వైపుకు చూడు, విశ్వాసంతో నిరీక్షించు, వదలక నిరీక్షించు, ఎడతెగక దేవునిలో ప్రార్థన చేస్తూ దాని కొరకు కనిపెట్టినప్పుడు ప్రభు ఇచ్చే ఆ గొప్ప ఆశీర్వాదం ఫలము నీవు అనుభవిస్తావు. మరి నువ్వు దేనికోసము జరగదు అని అనుకుంటున్నావో అది ప్రభు జరిగించటానికే నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన అడగగలవా? ఆయన వైపుకు తిరిగి ప్రార్థించగలవా? దేవుడు ఖచ్చితంగా నీ నిరీక్షణ ఫలింపజేస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. మా బిడ్డలకు ఏ నిరీక్షణ ఉన్నదో ఆ గొప్ప నిరీక్షణను మీరు నెరవేర్చండి తండ్రి. వారు కోల్పోయిన నిరీక్షణ ఫలాన్ని తండ్రి తిరిగి పునరుద్ధరింప చేయమని, వారికి కావలసిన గొప్ప ఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేటి ప్రయాణాలు, పనులు అన్నిటిలో విజయాలు బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.